అందరికీ నమస్కారం అండి. జనరంజని సంగీత భారతి శ్రీ వేదగాయత్రి పరిషత్ సమిష్టిగా నిర్వహిస్తున్న ఈనాటి భక్తిరంజని కార్యక్రమానికి మీకు అందరికీ సుస్వాగతం అండి. వారాహి నవరాత్రుల అమృతకాలంలో సహజ పండితులు, సమన్వయ సరస్వతి, మహాదేవి అనుగ్రహ సంపన్నులు అయిన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు మన తెలుగువారి పెన్నిది వారిచే విరచితమైన అద్భుతమైన శివపదాలు శ్రీ రాచకొండ సుందరం గారు ఆ తల్లి లలితమ్మ వారి వైభవం కళ్ళెదుట సాక్షాత్కరింప చేయటానికి పూనుకున్న సాహితీ రత్న శ్రీ తుమ్లూరి శాస్త్రి గారికి పాదాభివందనములు. కార్యక్రమ ప్రారంభపు తొలి పలుకులపై శ్రీ వేదగాయత్రి పరిషత్ అధ్యక్షులు శ్రీ మద్దాళి రాజగోపాల్ గారిని సవనీయంగా ప్రార్థిస్తున్నాము. నమస్కారం. ధన్యవాదాలు ఉషా శ్రీధర్ గారు. ఈశ్వరమయమైన ఈశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. ఈ సభని అలంకరించిన పెద్దలు సాహితీరత్న శ్రీ తుమ్మలూరు శాస్త్రి గారికి, సిడ్నీ ఆస్తికులకు ఆధ్యాత్మిక బంధువైన శ్రీ సుందరం రాచకొండ గారికి, జనరంజని సమూహాన్ని జనరంజకంగా నడుపుతున్న సంస్థ అధ్యక్షులు శ్రీ నటరాజు కుర్మేటి గారికి, కార్యదర్శి అయిన శ్రీమతి ఉషా శ్రీధర్ గారికి, ఈ సభకు విచ్చేసిన జనరంజని సంగీత భారతి శ్రీ వేదగాయత్రి పరిషత్ మహాజనాలకు నమస్కారాలు తెలుపుకుంటూ, భక్తి రంజని శీర్షికన ఈ నడుపుతున్న 3వ శివపద కార్యక్రమానికి అందరికీ ఆహ్వానం. ఇది ఆషాఢ మాసం. కారు మబ్బులు కమ్ముకొని చలి పులి వణికిస్తున్న రోజులు. ఆషాఢ మాసం అనగానే సాహితీ ప్రియులకు గుర్తుకు వచ్చేది మహాకవి కాళిదాసు గారి మేఘదూతం. ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్ట సానం అనుకుంటూ అనే వర్ణనతో మొదలవుతుంది. కాంతా వియోగంలో ఉన్న ఒక శాపగ్రస్త యక్షునికి ఆకాశంలో ఉన్న దట్టమైన మేఘం ఒక మదగజంలాగా కనిపిస్తుంది. అంటే మన మనసులో ఏ భావం ఉంటుందో ఆ భావాలే మనకు మేఘాలలో ప్రతిబింబిస్తూ ఉంటాయి. అలా కాకుండా మదగజం లాంటి మన మనస్సుని కట్టడి చేసి మనస్సుని బహిర్ముఖం కాకుండా అంతర్ముఖం చేయడం ఈ ఆషాఢ మాసంలో మనకు మన గురువులు ఋషులు అందించిన గొప్ప పరంపర. అందున మనం కొన్ని పర్వదినాల సమూహం మధ్యంలో ఉన్నాం. ఒక పక్క వారాహి నవరాత్రులు, ఇంకో 2 రోజుల్లో సన్యాస దీక్ష తీసుకున్న పీఠాధిపతులు గురువులు చాతుర్మాస్యం దీక్ష మొదలుపెట్టే రోజు. ఆ పైన పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి జరుపుకుంటున్నాం. మన అదృష్టం ఏంటంటే ఇంతటి పవిత్ర పుణ్య దినాలలో మనం ఇద్దరు మహానుభావుల నుండి గాత్రామృతాన్ని అందుకోబోతున్నాం. సిడ్నీ వాసులకు ఆధ్యాత్మిక బంధువైన శ్రీ సుందరం గారు మనకి ఈరోజు అందజేస్తున్న శివపదం గీతాలు, అటు పిమ్మట సాహితీరత్న బిరుదాంకితులు, పరిపూర్ణ సరస్వతి కటాక్ష సిద్ధి పొందిన వారు శ్రీ తుమ్మలి శాస్త్రి గారు శ్రీ లలితా వైభవం పైన ప్రవచనం ఈరోజు అందుకోబోతున్నాం. ఒకరు అయ్య రక్షణ స్వరూపాన్ని వినులువిందుగా పాడితే ఇంకొకరు అమ్మ కారుణ్యాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇంతటి విశిష్ట కార్యక్రమం రూపొందించిన జనరంజని కార్యవర్గానికి అనేక ధన్యవాదాలు తెలుపుకుంటూ తదుపరి కార్యక్రమం మొదలు పెట్టవలసిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఇప్పుడు ఈ కార్యక్రమానికి మొదటి గీతం మొదలు పెట్టడానికి శ్రీ రాచకొండ సుందరం గారు సవినయంగా ఆహ్వానిస్తున్నాము. మీరు ఆ పాట గురించిన వ్యాఖ్యానం ముందుగా మీరు దయచేసి చెప్తారండి. నమస్కారం అండి. శ్రీ గణపతయే నమః, శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జనరంజని శ్రోతలందరికీ సవినయంగా నమస్కరిస్తున్నాను. నేను కర్ణాటక సంగీతంలో ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నాను. ఏమైనా తప్పులు ఉంటే ఇక్కడ ఉన్న విద్వత్తు ఉన్న వాళ్ళందరినీ క్షమించమని కోరుతున్నాను ముందుగానే. నేను పాడబోయే మొదటి కీర్తన శివుడి శక్తి 2 అభిన్న తత్వాలుగా కీర్తిస్తుంది. శివుని భావం, కార్యం, కరుణ, లాలిత్యం అన్నీ అమ్మవే కదా, అమ్మ రూపాలే కదా అవన్నీ. శివలీలలన్నీ
అమ్మ యొక్క తత్వమే. సంగీత పితామహుడు శ్రీ మల్లాది సూరిబాబు గారు మలై మారుత రాగంలో ఒక పద్యంతో ఈ గీతాన్ని ప్రారంభించారు. వారి పుత్రులు శ్రీ మల్లాది బ్రదర్స్ ఈ కీర్తనని గానం చేశారు. సౌలభ్యం కోసం ముందుగానే ఈ కీర్తనని పాడి రికార్డ్ చేశాను. అందుకని తప్పకుండా ఉషా శ్రీధర్ గారు ప్లే చేస్తారు. మీరందరూ విని ఆనందించవలసిందని కోరుతున్నాను. ధన్యవాదాలండి. శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే తొలి గీతం తొలి దైవమా శివ. ఇది వాయిస్ వస్తుంది కదండి? వాయిస్ వస్తుందండి, వీడియో రావట్లేదు. అదే జస్ట్ ఒకసారి. మలయ మారుత రాగంలో ఆది తాళంలో గానం చేయబోతుంది. దాక్షిణ్యం ఒక రూపు కట్టి ఎదుటల్ తానిచ్చినట్టున్నదే. దాక్షిణ్యం ఒక రూపు కట్టి ఎదుట తానిచ్చినట్టున్నదే. అక్షీణం బగు జ్యోతి మధ్యమును నీలాభం విడంబించు నీ రక్షాను చాటు శ్రీగళముతో రాజిల్లు సర్వేశ నీ రక్షాను చాటు శ్రీగళముతో రాజిల్లు సర్వేశ నా పక్షం ఉండి నా పక్షం ఉండి స్ఫురింపుమాయదను నా పక్షం ఉండి స్ఫురింపుమాయదను దేవా దేవా నీలకంఠేశ్వర నీలకంఠేశ్వర ఉషా గారు. తొలి దైవమా శివ తెలి వెలుగు మూరితి తొలి దైవమా శివ తెలి వెలుగు మూరితి సలలితముగా సాకుమ దేవ సలలితముగా సాకుమ దేవ తొలి దైవమా శివ తెలి వెలుగు మూరితి నీ భావం మే పార్వతీ దేవి నీ కార్యమంతయు ఈశ్వరి గౌరీ నీ భావం మే పార్వతీ దేవి నీ కార్యమంతయు ఈశ్వరి గౌరీ నీలాలిత్యమే లలిత భవాని
ఏ నీలాలేఖ్యమే లలిత భవాని ఆ తల్లితో కూడి ఆదుకోవయ్యా నీలాలేఖ్యమే లలిత భవాని ఆ తల్లితో కూడి ఆదుకోవయ్యా తొలి దైవమా శివ తెలి వెలుగు మూరితి నిఖిల భువనాంబిక నీ వీక్షణ గతి దేవీ జ్యుతియే నీ కరుణమాయమ్మ నిఖిల భువనాంబిక నీ వీక్షణ గతి దేవీ జ్యుతియే నీ నవ్వు నీ నడక నీ లీలల నీయు శైలపుత్రియే గద షణ్ముఖ జనక నీ నవ్వు నీ నడక నీ లీలల నీయు శైలపుత్రియే గద షణ్ముఖ జనక తొలి దైవమా శివ తెలి వెలుగు మూరితి సలలితముగాను సాకుమదేవ సలలితముగాను సాకుమదేవ తొలి దైవమా శివ తొలి వెలుగు మూరితి అద్భుతంగా ఉందండి. నిజంగా మలై మారుతం అంటే అలా చల్లగాలి అలా వీస్తున్నట్టుగా చాలా బాగా పాడారు. చాలా బాగుంది సార్. నమస్కారం. అది సరిగ్గా రావట్లేదు, బఫరింగ్ సరిగ్గా లేదు. అందుకని ఇది డైరెక్ట్గా ఓన్లీ ఒక దీంట్లో ఇది ఓన్లీ సౌండ్ ఒకటి ట్రాన్స్మిట్ చేస్తే ఏమన్నా బెటర్ అవుతుందేమో ఒకసారి చూడండి. లేకపోతే డైరెక్ట్గా పాడమంటే పాడతాను. ఇంకా మరి ఇంకా వేరే దానికి కూడా అరేంజ్మెంట్ చేసుకున్నాను. మరి ఏం చేస్తాను? మీ మీ ఇష్టం అండి. అంటే అన్నీ నేను స్క్రీన్లో ఉన్న మిగతా అన్ని టూల్స్ ఆపేసాను ఎక్సెప్ట్ సరిగ్గా రావట్లేదు, అన్ని బ్రేక్ అయిపోతుంది అనమాట. క్లిక్ అవుతుందా? అందుకని ఇది అంటే బ్యాండ్ విడ్త్ సరిపోవట్లేదు అనమాట. అందుకని అదే అయితే అందరూ వీడియో ఆఫ్ చేసేసుకోవాలి. అందరూ వీడియో ఆఫ్ చేసేసి మీరు పోనీ. నిన్న మేము టెస్ట్ చేసాము, ఇలాగే చేసాం. ఓకే ఓకే ఒక పని చేస్తాను, నేను డౌన్లోడ్ నుంచి ప్లే చేస్తాను, డ్రైవ్ నుంచి డైరెక్ట్ గా ఈసారి రెండోది అలా చేయమంటారు? అలా చేయండి, అలా చేయండి, ట్రై చేయండి. లేకపోతే డైరెక్ట్గా పాడమంటే పాడతాను, అట్లాగైనా పర్వాలేదు. అదే ఇది మీ ఇష్టమేనండి. ఆ? నిన్న ఓకే. డ్రైవ్ లోంచి ప్లే చేసి వాళ్ళు డౌన్లోడ్ చేసేస్తాం అనమాట, డ్రైవ్ లో ఏదైనా. ఆహా, ఓకే. మీరేమంటారు? అంటే మీరు ఎట్లా అంటే అట్లా, మీరు రెండోది సరిగ్గా వస్తే సరే సార్, లేకపోతే మిగతా మూడు సరే సరే పాడతాను. ఓకే. మనం వీడియోలు ఆన్ చేసుకోవచ్చండి. జస్ట్ షేర్ చేసుకునేటప్పుడు మాత్రం ఆడియో ఒక్కటే షేర్ చేయండి ఈసారి. అది అంతే. ఆడియో ఒకటి షేర్ చేస్తే సరిపోతుందేమో అంతే అనుకుంటున్నాను. అండి. అది మొత్తం అప్పుడు సుందరం గారు వీడియోలు ఆపేసి ఆడియో ఒక్కటి షేర్ చేస్తే బెటర్. ఓకే అంతే. ఒకటి ఆడియో ప్లే చేయండి, సుందరం గారు లిప్ సింక్ ఇస్తారు. అంతే. షేర్ చేయనప్పుడు వీడియోస్ ఆన్ చేసుకోవచ్చండి. జస్ట్ చెప్తున్నాను. లేకపోతే ఒక పని చేయండి, నేను పాడేస్తాను, వదిలేసేయండి వాటిని. ఎందుకంటే ఇది సరిగ్గా రాదు ఒక్కొక్కప్పుడు. ఓకే. అదేదా ఇప్పుడు ఒక మాదిరిగా చేస్తున్నాను నేను. ట్రై చేయండి అది. డ్రైవ్ ఓకే నుంచి ఒక నిమిషం చూడండి, లేకపోతే ఓకే. రావట్లేదు.
నేను ఇంకా ప్లే చేయలేదు అనుకుంటానండి. ఇప్పుడు మొదలైందండి. ఆ, ఆ, ఇంకా రావట్లేదు. మీరు స్టార్ట్ చేసి చూడండి. నేను మాట్లాడినా చెప్పనా? చెప్పండి. ఇప్పుడు తర్వాతి గీతం నమో నమో ఉమాపతే. పాశానికి బద్ధుడైన నన్ను కాచే ఓ పశుపతే అని ప్రారంభం అవుతుంది. నీవు ఉమాపతివి, నీవు నన్ను రక్షించి క్షమించే గంగాధరుడివి. ప్రపంచంలోని అన్ని పంచకృత్యాలు, పంచభూతాలు, పంచప్రాణాలు, పంచాక్షరమంత స్వరూపుడైన నీ అధీనంలో ఉన్నాయి. నీవే వేద ప్రతిపాద్యముడైన ఆదిదేవుడివి అని అనేక రకంగా ఆ శివుని ఈ కీర్తనలో స్తుతించారు. స్వర్గీయ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచి పాడిన ఈ గీతం అందించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నేను పాడబోయే రెండవ గీతం నమో నమో ఉమాపతే నమో నమః పశుపతే. సుధాసారంగ రాగం, రూపకతాళం. నమో నమో ఉమాపతే నమో నమః పశుపతే. నమో నమో ఉమాపతే నమో నమః పశుపతే. క్షమాధర ధనుర్ధర శరణ్య గంగాధర. క్షమాధర ధనుర్ధర శరణ్య గంగాధర. నమో నమో ఉమాపతే నమో నమః పశుపతే. క్షమాధర ధనుర్ధర శరణ్య గంగాధర. నమో నమో ఉమాపతే నమో నమః పశుపతే. పంచకృత్య కేళీమయ పంచభూతనాయక. పంచకృత్య కేళీమయ పంచభూతనాయక. పంచవదనధీశ ప్రపంచకరాహర. పంచకృత్య కేళీమయ పంచభూతనాయక. పంచవదనధీశ ప్రపంచకరాహర. పంచాక్షర మంత్ర రూప ప్రణవాక్షర తేజ. పంచాక్షర మంత్ర రూప ప్రణవాక్షర తేజ. పంచ ప్రాణ ప్రదీప పరమనాద విద్య. పంచ ప్రాణ ప్రదీప పరమనాద విద్య. నమో నమో ఉమాపతే నమో నమః పశుపతే. క్షమాధర ధనుర్ధర శరణ్య గంగాధర. నమో నమో ఉమాపతే నమో నమః పశుపతే. వేద ప్రతిపాద్య వేద మంత్రమూల. వేద ప్రతిపాద్య వేద మంత్రమూల. వేదో హరివందిత వేద అపహార పర. వేద ప్రతిపాద్య వేద మంత్రమూల.
वेदो हरिवन्दितः वेदपरा वेदमार्गचोदकः वेदमार्गचोदक विविध छन्दोरूप वेदमार्गचोदक विविध छन्दोरूप वेदचापवीक्षय मां विधुतरा षण्मुखनुता वेदचापवीक्षय मां विधुतरा षण्मुखनुता नमो नमो उमापते नमो नमः पशुपते क्षमाधर धनुर्धर शरण्य गंगाधर नमो नमो उमापते नमो नमः पशुपते नमो नमः पशुपते नमो नमः पशुपते అద్భుతం అండి, అద్భుతం. అయ్యా ఇప్పుడు మూడో పాట నేను పాడతానండి. ఎందుకంటే కొన్ని సరే. దీర్ఘాలు కష్టపడి తీసినవి కూడా రావట్లేదు సరిగ్గా, బికాజ్ ఆఫ్ ది ఇదనమాట బఫరింగ్. ఇది ఒకసారి మనం ట్రై చేస్తే కానీ తెలియదు అది. అందుకని నేను మూడోది పాడబోయే ముందు ఈ చిన్న ఉపోద్ఘాతం. కొంతకాలం క్రితం ఏమండి మీరు కొంతకాలం క్రితం చిదంబర క్షేత్రంలో వారం రోజుల పాటు ఉండి శ్రీ గురువుల ప్రవచన ధారలతో తడిసి పరవశుడనై అమ్మని అయ్యని అనేక విధాలుగా కొలుచుకునే భాగ్యం కలిగింది. మళ్ళీ ఒక్కసారి ఆ మధుర ఆధ్యాత్మిక అనుభవాలను నెమరు వేసుకుంటూ ఈ కీర్తనని పాడాలనిపించింది. ఒరిజినల్గా ఈ కీర్తనని మల్లాది బ్రదర్స్ పాడారు. సింధు భైరవ రాగం, ఖండచాపు తాళం. శివకామ సుందరి శివకామ సుందరి చిదంబరవాసిని శివకామ సుందరి చిదంబరవాసిని అవనతుడనమ్మ అనుగ్రహకారిణి శివకామ సుందరి చిదంబరవాసిని అవనతుడనమ్మ అనుగ్రహకారిణి శివకామ సుందరి చిదంబరవాసిని నాదమయ రూపిణి నాదమయ రూపిణి నటరాజతోషిణి నాదమయ రూపిణి నటరాజతోషిణి శ్రీదాయిని విలాస్య చిద్గళామయి గౌరీ నాదమయ రూపిణి నటరాజతోషిణి శ్రీదాయిని విలాస్య చిద్గళామయి గౌరీ సుధాకర ప్రభాకర శుభ్రతాటంకార్య సుధాకర ప్రభాకర
శుద్ధతాటంకార్య సదాశివ పర్యంక సంస్థితవు జనని సుధాకర ప్రభాకర శుభ్రతాటంకార్య సదాశివ పర్యంక సంస్థితవు జనని శివకామసుందరి చిదంబరవాసిని అవనతుడనౌమానుగ్రహకారిణి శివకామసుందరి చిదంబరవాసిని ఏ శివారాధన కళవు శివ ప్రచోదినివి శివ జ్ఞాన ప్రదవు భవానీ జ్ఞానమయి శివారాధన కళవు శివ ప్రచోదినివి శివ జ్ఞాన ప్రదవు భవానీ జ్ఞానమయి భావించు దాసుడను భయహారిణి నన్ను భావించు దాసుడను భయహారిణి నన్ను బ్రోవుమా షణ్ముఖుని పోషించు జనని భావించు దాసుడను భయహారిణి నన్ను బ్రోవుమా షణ్ముఖుని పోషించు జనని శివకామసుందరి చిదంబరవాసిని అవనతుడనౌమానుగ్రహకారిణి శివకామసుందరి చిదంబరవాసిని ఏ ఇప్పుడు నేను పాడబోయే 4వ కీర్తన కాశీ మహాక్షేత్రాన్ని వర్ణిస్తూ అందించింది. ఇది గురువుగారికి చాలా ఇష్టమైంది కూడాను, నాకు కూడాను, అందరికి కూడా ఇష్టమైనది. పంచక్రోశాలలో విస్తరించిన చిజ్యోతియే కాశీ, అదే విశ్వేశ్వరుని స్వరూపం. మనలో ఉన్న పంచకోశాలు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలలో అంతర్యామిగా ఉన్న విశ్వేశ్వరుని దర్శించాలని ప్రతీతి. పంచగంగా ఘాట్ పేరుతో పంచనద తీర్థం కూడా కాశీలో ఉంది. కైంకర్య కాలంలో భేరి శంఖ మురజాది నాదాలతో అర్చింపబడే దేవుడు ఆ శివుడు. ఆదికేశవుడు, దండపాణి, కాలభైరవుడు వంటి దేవతలతో ఆరాధింపబడే ఆ శివక్షేత్రాన్ని ఈ కీర్తనతో మరొక్కసారి దర్శించుకుందాం. ఇది కానడ రాగం ఆదితాళం. విలసతి మమ హృదయే విలసతి మమ హృదయే విశ్వేశః కలితానందః కాశీనాథః కలితానందః కాశీనాథః కలితానందః కాశీనాథః విలసతి మమ హృదయే విలసతి మమ హృదయే. పంచక్రోశాత్మక చిజ్యోతిః పంచకోశగత పరమసుదీప్తిః పంచక్రోశాత్మక చిజ్యోతిః పంచక్రోశగత పరమసుదీప్తిః పంచప్రణవ సమంచితతారః పంచనదాదిక
भव्यतीर्थगः पञ्चप्रणवसमञ्चिततारः पञ्चनदानिक भव्यतीर्थगः विलसति मम हृदये विलसति मम हृदये नादितभेरीवरशङ्ख मुरज नादनीरार्चनादितदेवः नादितभेरीवरशङ्खमुरज नादनीरार्चनादितदेवः आदिकेशवद्यादृततेजः श्रीदण्डपाणि सेवितपादः आदिकेशवद्यादृततेजः श्रीदण्डपाणि सेवितपादः विलसति मम हृदये विलसति मम हृदये सकलविश्वैकसारः शम्भुः पकडकालभैरव संसेव्यः सकलविश्वैकसारः शम्भुः प्रकटकालभैरव संसेव्यः निकटभवानी नित्यशोभितः निकटभवानी नित्यशोभितः अकलुषषण्मुख हार्ददीपगः निकटभवानी नित्यशोभितः अकलुषषण्मुख हार्ददीपगः विलसति मम हृदये विश्वेशः कलितानन्दः काशीनाथः कलितानन्दः काशीनाथः विलसति मम हृदये विलसति मम हृदये विलसति मम हृदये ఇప్పుడు చివరగా నేను పాడబోతున్న కీర్తన నా నిత్య ఉపాస దైవం అయిన శ్రీ బాలా త్రిపుర సుందరి మీద. ఈరోజు తర్వాయి కార్యక్రమంలో బ్రహ్మశ్రీ తుమ్మలూరి శాస్త్రి గారు మన జనరంజని వేదిక మీదకి శ్రీ లలితా మహాత్రిపుర సుందరిని ప్రవేశపెట్టబోతున్నారు. ఎంతైనా తల్లి కదా, ముందుగా బాలని కీర్తిస్తే మురిసిపోయి ఆవిడ మరింత త్వరగా వేగంగా వచ్చి ఆసీనురాలై అద్భుతమైన ప్రసంగాన్ని విని మనందరినీ ఆశీర్వదిస్తుందని నా భావన. అందుచేత బాల మీద ఒక చిన్న కీర్తన పాడి ఈరోజు కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఇది శంకరాభరణ రాగం ఆది తాళం. బాలా త్రిపుర సుందరి బాలా త్రిపుర సుందరి బాలా త్రిపుర సుందరి బాలా త్రిపుర సుందరి లీలామయీ చిద్భావమంజరీ బాలా త్రిపుర సుందరి లీలామయీ చిద్భావమంజరీ బాలా త్రిపుర సుందరి
ఫాలలోచని శంభు మనోహరి ఫాలలోచని శంభు మనోహరి పాలించు మనను ఫాలలోచని శంభు మనోహరి పాలించు మనను ఓ భువనేశ్వరి బాల త్రిపుర సుందరి లీలామయీ చిద్భావమంజరి బాల త్రిపుర సుందరి భువన భవనముల రవిచంద్రులనే దివ్యలు వెలిగించే తొలి తల్లి బాలా త్రిపుర సుందరి భువన భవనముల రవిచంద్రులనే దివ్యలు వెలిగించే తొలి తల్లి గ్రహముల రంగుల రాట్నము త్రిపుచు ఆటలాడు హేలా లీలా కరి బాలా త్రిపుర సుందరి గ్రహముల రంగుల రాట్నము త్రిపుచు ఆటలాడు హేలా లీలా కరి బాలా త్రిపుర సుందరి లీలామయీ చిద్భావమంజరి బాలా త్రిపుర సుందరి చరాచరముల వరాల కృపతో లాలించే లలితా శివవనీత శ్రీమాత చరాచరముల వరాల కృపతో లాలించే లలితా శివ వనిత పంచభూతమయ ప్రపంచ నాయకి పరాశక్తి ఓ ధరాధర సుత బాల త్రిపుర సుందరి పంచభూతమయ ప్రపంచ నాయకి పరాశక్తి ఓ ధరాధర సుత బాల త్రిపుర సుందరి లీలామయీ చిద్భావమంజరి బాలా త్రిపుర సుందరి ఫాలలోచని శంభు మనోహరి ఫాలలోచని శంభు మనోహరి పాలించు మనను ఓ భువనేశ్వరి బాలా త్రిపుర సుందరి 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 బాలా త్రిపుర సుందరి. అందరికీ నమస్కారం. ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చిన జనరంజని కార్యవర్గానికి, వేదగాయత్రి సంగీత భారతి కార్యవర్గానికి అందరికీ కూడా నమస్సుమాంజలి సమర్పిస్తూ నేను సెలవు తీసుకున్నాను. అద్భుతం అండి, అద్భుతం. ధన్యవాదాలండి. ఈ పాటల కార్యక్రమం గురించి, తర్వాత స్పీచ్ గురించి ఫీడ్బ్యాక్ స్పీచ్ తర్వాత ఉంటుందండి. అయితే శంకర ప్రాణసచని శంకరాభరణంతో గానామృతాలంకారం చేసినారు డాక్టర్ సుందరం గారు. ఇక అమ్మ వైభవాన్ని ప్రస్తుతించి మనకు ప్రత్యక్షం చేయడానికి శ్రీ తుములూరి శాస్త్రి గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నామండి. నమస్కారం. సభా సరస్వతికి నమస్కారం. ఇప్పుడే సంగీత విద్వాంసులు శ్రీ డాక్టర్ సుందరం గారు బాలా త్రిపుర సుందరి గారిని పట్టుకొచ్చి వేదిక మీద కూర్చోబెట్టారు. వారిని ఒకసారి మనం స్మరించుకుందాం. ప్రస్తుతం బాలాలీల వినోద సృష్టి నియత, ఆవిడ పేరు బాల. బాలాలీల వినోద సృష్టి నియత
బాలాకృత భాషిత. అఖండమైన సృష్టింతా నిర్వహిస్తూ కూడా ఆవిడ చిన్న బాల రూపంలో ఉంటుందన్నమాట. బాలాలీల వినోద సృష్టి నియత బాలాకృత భాషిత. బాలామంత్ర సువర్ణ శక్తి మహిత. బాలామంత్రం గొప్ప మంత్రం అది. బాలామంత్ర సువర్ణ శక్తి మహిత బాలాద్బలా శోభిత. బాలాలోల వికాస మానసయుత బాలాధిభావోన్నత. బాలాలోల వికాస మానసయుత బాలాధిభావోన్నత. బాలారాధిత బాలభోగ సహిత శ్రీలాలితాం భావయే. అటువంటి బాలా త్రిపుర సుందరికి నమస్కరిస్తూ అనేక ఒకటి బ్రహ్మాండ జనని అవ్యాధి కరుణా ప్రభాభాసిని అమందానంద సంధాయిని అయినటువంటి ఆ పెద్దమ్మకు సహస్రకోటి వందనాలు. ఆవిడ అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని అన్నాం కదా. బ్రహ్మాండాది సమస్త సృష్టి నియత బ్రహ్మాండాది సమస్త సృష్టి నియత బ్రహ్మాత్మనాభాసిత. ఆవిడ బ్రహ్మాండాన్ని సృష్టించడమే కాకుండా బ్రహ్మ యొక్క ఆత్మలా కూడా శోభిస్తోంది ఆవిడ. బ్రహ్మోపేంద్ర మహేంద్ర చంద్ర వినుత. వీళ్ళందరూ కూడా బ్రహ్మ విష్ణువు వీళ్ళందరూ కూడా చంద్రుడు ఇంద్రుడు వీళ్ళందరూ ఆవిడని సేవించిన వారే. ఆవిడ ధరించిన వారు అందరూ. బ్రహ్మోపేంద్ర మహేంద్ర చంద్ర వినుత బ్రహ్మాకృత ఆనందిత. బ్రహ్మాభిన్న చరాచరాంతర మహత్ప్రజ్ఞాగ్రగణ్యాసుత. బ్రహ్మానికి అంటే అభిన్నమైనటువంటిది, అంటే అంతా బ్రహ్మ సమానమైనటువంటి ఈ చరాచరాంతరాల్లో కూడా ఆవిడ మహాప్రజ్ఞతోటి అగ్రగణ్యంగా నిలబడింది ఆవిడ. బ్రహ్మానంద భవానుభూతి వరద శ్రీలాలితాం భావయే. అటువంటి బ్రహ్మాండ కోటి జననికి ఆవిడ అగ్రగణ్య. అటువంటి అగ్రగణ్య అయినటువంటి లలితాంబిక వైభవాన్ని చెప్పడానికి గణ్యత నాణ్యత ప్రాధాన్యత ఏమీ లేనటువంటి సామాన్యుణ్ణి నన్ను నియమించినటువంటి ఈ జనరంజని బృందం వారి యొక్క ధైర్య సాహసాలకి అభినందిస్తూ వారందరికీ కూడా హృదయపూర్వక అభివందనాలు. ఇక లలితా వైభవం గురించి నాకు తెలిసింది చెప్పమన్నారు. కానీ ఆ లలితమ్మ యొక్క వైభవాన్ని చెప్పడానికి ఆరంభించినటువంటి సాక్షాత్తు వాగ్దేవతలే దేవర్షిగణ సంఘాతు స్తూయమానత్మ వైభవ ఉద్దామ వైభవ తర్వాత సుసంస్కృత వైభవ అని చెప్పి ముక్తసరిగా చెప్పేసి వాళ్ళు చేతులు దులిపేసుకున్నారు. వాళ్ళు లలిత సహస్రనామంలో ఆ మాత్రమే ఉన్నాయంతే ఆవిడ గురించి. అంటే ఆవిడ వైభవాన్ని చెప్పడానికి వాళ్ళు కూడా వీలు లేక ఏదో 4 మాటలు చెప్పేసి వదిలేశారు వాళ్ళు. ఇక అటువంటి విషయం మీద మాట్లాడడానికి నేనంతవాడిని చెప్పండి. అయినా ఏదో ఒప్పుకున్నాక ఏదో ఒకటి నా చేత ఆవిడే పలకరించి నన్ను ఒడ్డు పడేస్తుంది అనుకుందాం కాసేపు. ఇక ఈ లలిత వైభవం ఈ 2 పదాలు కూడా చాలా ఎంత చెప్పుకున్నా కానీ దానికి సరిపోయిన పదాలు లేవు అసలు. వీటిల్లో శబ్ద సౌందర్యం అర్థమాధుర్యం భావగాంభీర్యం పుష్కలంగా ఉన్నాయి వీటి నిండా అన్నమాట ఈ 2 పదాల్లోనూ. అసలు ఈ లలిత అనే పదానికి లోకానదీత్య లలితే లలితా తేన సోచ్యతే అని పద్మపురాణంలో ఒక నిర్వచనం ఉంది దానికి. అంటే లోకాతీతమైన గుణాలతోటి ప్రకాశించేటటువంటి సుకుమార కోమల సుందర స్వరూపిణి విగ్రహం ఆవిడ అని లలిత అంటే దాని అర్థం అది.
అట్లా అటువంటి లోకాతీతమైన గుణాలతోటి లోకాతీత గుణార్థ భవ్య చరిత లోకాంతర అవాసిత, లోకాలన్నింటిలోనూ జీవులన్నింటిలోనూ ఉంటుంది ఆవిడ. ఇక ఆవిడ లక్షణాలు ఏంటంటే లోకాతీత గుణార్థ భవ్య చరిత లోకాంతర అవాసిత, ధీకారుణ్య విలాస కోమల భవత్తేజోమయా భాసిత. అవి ఆవిడ లక్షణాలు. ధీకారుణ్య విలాస కోమల భవత్తేజోమయా భాసిత. ఇక ఆవిడ నివాసం శ్రీకామేశ మనోవికాస కరణౌచిత్యంత లావణ్యత. ఆవిడ యొక్క లావణ్యం ఎంత గొప్పదంటే సాక్షాత్తు పరబ్రహ్మనే మురిపించింది ఆవిడ. శ్రీకామేశ మనోవికాస కరణౌచిత్యంత లావణ్యత, ఏకానేక స్వరూప దివ్య లలిత శ్రీలాలిత అంభావయే. ఏకము అనేకము అన్ని ఆవిడ రూపాలు అవే ఆవిడే. అంత పూర్తిగా సృష్టి అంతా కూడా వ్యాపించినటువంటి సర్వశక్తి సమన్వయాలు ఆ లలితది. అంటే ఆవిడకి చెప్పినటువంటి దివ్య గుణాలు ఏంటంటే శోభ, విలాసము, గాంభీర్యము, మాధుర్యము, స్థైర్యము, తేజస్సు, లాలిత్యము, ఔదార్యము, ఇలా 8 లక్షణాలు లలిత అనే పదానికి అర్థంగా చెప్పబడ్డాయి. వాటితో పాటుగా సుకుమారత్వము, కోమలము, సుందరము అని కూడా ఈ లలిత అనే పదానికి అర్థాలు. ఈ లక్షణాలు అన్నింటినీ కూడా కలుపుకొని ఉన్నటువంటి ఒక దివ్యమంగళ విగ్రహ స్వరూపిణి ఆవిడ లలితాదేవి. ఇక యోగపరంగా ఆలోచిస్తే దీన్ని అసలు మరీ గందరగోళంగా ఉండే పరిస్థితి. కుండలిని శక్తి ఎక్కడో కింద ఉన్నటువంటి మూలాధారం నుంచి బయలుదేరి అన్ని చక్రాలు దాటుకుంటూ ఆజ్ఞాచక్రం దాటి ఆ తర్వాత సహస్రారాన్ని చేరి ఆ తర్వాత ద్వాదశాంతాన్ని చేరినప్పుడు దానిని లలిత అని పిలుస్తారు. ఆ ద్వాదశాంతం దాటిన తర్వాత బ్రహ్మశీర్షాన్ని చేరిన తర్వాత అప్పుడు ఆవిడ లలితా పరమేశ్వరి అవుతుంది. ఇక శ్రీ విద్యాపరంగా చూస్తే శ్రీయంత్రంలో ఆ బిందువుగా బైందవాసనగా ఉండేది ఆవిడ లలితాదేవి. ఇక తత్వంలో గడితే అసలు పూర్తిగా మరీ అధానంగా ఉంటుంది పరిస్థితి. తత్వంలో తత్తు త్వం ఆ రెండు కూడా ఆవిడే అంటే వేదాంతాలు శాస్త్రాలు. ఇలా లోతుల్లోకి వెళ్ళిన కొద్దీ దీని యొక్క అర్థం మరింత జటిలమయ్యి అసలు ఎందుకు దాని పదార్థం మర్చిపోయి ఇంకెక్కడికో వెళ్ళవలసి వస్తుంది. సరే, ఇక వైభవం అనే దాని గురించి ఆలోచిస్తే వైభవం అంటే సామాన్యంగా మనం అనుకునేది గొప్పతనం, సామర్థ్యం, మహత్యం ఇలాంటివన్నీ వస్తాయి. ఇక ఇలాంటి అర్థాలు ఎన్ని చెప్పినా సరే అవన్నీ కూడా ఆ పెద్దమ్మ యొక్క పాద రజోగణానికి కూడా ఏమాత్రం సరిపోవు. ఇక ఆవిడ వైభవం గురించి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, కావ్యాలు, ఇంకా శంకరం గారు లాంటి ఎంతోమంది మహానుభావులు, జగద్గురువులు ఎందరో ఎన్నో చెప్పేసి ఈ చిట్ట చివరికి మీ తంటాలు మీరు పడి ఆవిడ యొక్క వైభవాన్ని మీరే తెలుసుకోండి అని చెప్పి సరిపెట్టేస్తారు అందరూ. అంటే ఆ వైభవం చెప్పడానికి ఎంత చెప్పినా కానీ అది దగ్గర కూడా వెళ్ళదన్నమాట. అటువంటిది నేనేదో ఆ పెద్దమ్మ యొక్క వైభవాన్ని చెప్పేసి మీకు అర్థం చేస్తానని చెప్పుకుంటే మటుకు అది ఎక్కువ ఆశలు పెట్టుకోకండి దాని మీద. అసలు ఎవరిదైనా వైభవం కానీ వాళ్ళకి గొప్పతనం కానీ చెప్పాలంటే అది ఇంకొకరు ఎవరితోనైనా పోల్చి చెప్పాలి. వాళ్ళకి ఇంకో లక్షణాలతో పోల్చి చెప్తే కానీ తెలియదు మనకి. పోనీ ఆ మరొకరి గుణాలతోటి లక్షణాలతో పోల్చి చెబుదాం అనుకుంటే ఆ మరొకరు ఎవరున్నారు? ఆవిడ నిరుపమ, ఆవిడ నిరీశ్వర.
ఆవిడకి ఇంకెవరు లేరు, ఎవరితోటి పోల్చడానికి లేదనమాట. మరి ఎలాగే ఈ చిక్కు విడదీయడం ఎలాగిది అంటే ఒక పని చేయాలి మనం. మన ఉపాయం, చిన్న ఉపాయం ఏంటంటే ఆవిడ గురించి ఏమన్నా ఎక్కడన్నా ఒకటి రెండు ఎవరన్నా చెప్తే దాన్ని పట్టుకుని కొంచెం ముందుకు తీసుకెళ్దామని అనుకుంటే ఆవిడకి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి, ధ్యానధ్యాతృ రూప, జ్ఞానజ్ఞేయ స్వరూపిణి, ఇంకా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపిణి, ఇలా ఎన్నో పేర్లున్నాయి ఆవిడకి. అయితే వీటిలో ఏ ఒక్కటి పట్టుకున్నా సరే కొంచెం ముందుకు వెళ్దాం అనుకుంటే వాటికి పైపైన కనిపించే అర్థాలను మొదలు పెడితే ఇంకా యోగపరమైనటువంటి తత్వపరమైన అర్థాలని ముందు అడ్డం పడతాయి మనకి అవి. కాబట్టి మనకున్నటువంటి కొద్దిపాటి సమయంలో వాటి ఆ తత్వాలు యోగాలతో పోకుండా పైపైన కనిపించేటువంటి అర్థాన్ని అందుకొని ఆనందించడానికి వీలుగా ఒక నామం, ఒక పేరు చెప్పుకుని బయలుదేరాం. మహాకాళి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపిణి అన్నారు కదా, ఈవిడిని ఎందుకన్నారు అని ఒక ఆలోచన వచ్చింది దీని మీద. అంటే ఆ ముగ్గురులో వాళ్ళతో పోలిస్తే ఏమైనా కొంచెం కనపడుతుందా ఈవిడ యొక్క వైభవం అనేటువంటిది ఆలోచన చూస్తే ఆ పదం యొక్క పదార్థం తెలుసుకుంటే కొంచెం ఏమైనా ముందుకెళ్తామో చూద్దాం దీని గురించి. అంటే ఆవిడ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపిణి. అంటే ఈ ముగ్గురుల యొక్క మూలపటం ఆవిడ. ఇందులో లక్ష్మి అంటే మన విష్ణుమూర్తి గారి అర్థానికి మనకు తెలిసిందే కదా, అది సంపదలకు నిలయం ఆవిడ సంపదలకు భోగభాగ్యాలకి నిలయం ఆవిడ. కానీ మహాలక్ష్మి అనేటప్పటికీ ఈ లలితమ్మకి అర్థం వచ్చేస్తుంది. మహాలక్ష్మి మృడప్రియ అనింది కదా ఆవిడకి. ఎలా ఎందుకు వస్తుంది అది, ఎందుకు వస్తుంది ఆలోచిస్తే ఆవిడ ఆ లక్ష్మి గారు ఇచ్చేటటువంటి సంపదల కంటే ఈవిడ ఏమున్నా ఈవిడ ఇచ్చేందుకు ఆలోచిద్దాం మనందరం ఒకసారి. ఆలోచిస్తే సౌభాగ్య శుభ సంపదాది విభవ సౌందర్య సౌజన్యత ఆవిడ ఇస్తుంది. ఆవిడ ఏం చేస్తుందంటే సంపదలతో పాటుగా సౌభాగ్యాన్ని, శుభాన్ని, సౌందర్యాన్ని, సౌజన్యత్వాన్ని ఇస్తుంటారు. సౌభాగ్య శుభ సంపదాది విభవ సౌందర్య సౌజన్యత. ఇంకా ఏమిస్తుందంటే ఆవిడ ధీభావోన్నత, ధీ అంటే ధైర్యం, ధీభావోన్నత సత్క్రియాచరణ సందేశ ప్రసాదాస్పద. ఆవిడ ఏం చేస్తుందంటే మంచి పనులు చేయడానికి కావాల్సినటువంటి ధైర్యాన్ని, భావాల్ని, ఉన్నత భావాల్ని, ఆ తర్వాత ఆ చేయడానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలని ఆవిడ కల్పించి ప్రసాదం అనుగ్రహిస్తుంది ఆవిడ. ధీభావోన్నత సత్క్రియాచరణ సందేశ ప్రసాదాస్పద. లాభాలోభ ప్రవర్ధ భాసిత మహాలక్ష్మి సులక్షణ్యత. ఆవిడ ఏంటంటే లాభం ఇస్తుందట, అలోహం అంటే లోహించకుండా ఉండే లక్షణం, వీటన్నిటిని కూడా వృద్ధి పొందించి మంచి లక్షణాలు ఇచ్చేది మహాలక్ష్మి ఆవిడ. శ్రీభాస అంటే ఏం చేస్తుంది ఆవిడ? శ్రీ అంటే సంపదలతో వెలుగుతుండే కాకుండా వరచిద్విలాస శుభద, చక్కటి చిద్విలాసమైనటువంటి శుభాలను ఇస్తుంది మనకి. శ్రీభాస వరసిద్విలాస శుభద శ్రీలాలిత అంభావయే. అటువంటిది మహాలక్ష్మి ఆవిడ. అంటే ఇప్పుడు చూడండి, మనం మహాలక్ష్మిని తీసుకుని కనుక ఆవిడ చూస్తే ఇప్పుడు మనకు కొంచెం అర్థమవుతుంది ఆవిడ యొక్క వైభవం ఏంటి, కొద్దిగా, ఎక్కువ కాదు. అలాగే లక్ష్మీదేవికి మా రమ మంగళదేవత అని అమరకోశంలో ఉంది పేరు. మేము 3 పేర్లు ఉన్నాయి, 2 పేర్లు చాలా ఉన్నాయి ఆవిడకి. రమ అనేది ఆవిడ పేరు, మా అనేది ఒక పేరు, సర్వమంగళ అనేది ఆవిడ పేరు. సర్వమంగళ అని ఈవిడ పేరుకి ఉంది. అలాగే రమ అని ఈవిడికి రమ రాకేందోదన లలితమ్మ గారికి పేరుంది. ఈవిడ ఎవరి పేరున్నా ఆవిడ పెట్టుకుంటున్నారు లలితమ్మ గారు. ఆ రమ రాకేందోదన అని చోట రమ అంటే అక్కడ లక్ష్మి అంటే సంపద ఇచ్చేది అయితే, రమ అంటే సౌందర్యాన్ని ఇచ్చేది. ఇక్కడ రమ అంటే అర్థం అది సౌందర్యవతి అని అర్థం రమ అంటే. మరి ఈవిడిచ్చే సౌందర్యం ఏంటంటే
రమ రాకేందువలన కదా ఈవిడ శ్రీ సామ్రాజ్య రమా మనోరమ శ్రీ సామ్రాజ్య రమా మనోరమ ప్రసాదాధీర సాధ్వీరమా. ఆవిడ ఏం చేస్తుందంటే శ్రీ సామ్రాజ్యం అటువంటి ఎవరు అందుకోటువంటి సామ్రాజ్యం అనేటువంటి సౌందర్యాన్ని శ్రీ సామ్రాజ్య రమా మనోరమ ప్రసాదాధార సాధ్వీరమా అటువంటి సాధ్వేవుడే. అసీమాంత సమాంతరాంతర తమద్విద్యాధికారోత్తమా. అంతేకాకుండా ఆసీమాంతం అంటే చివరిదాకా వేదాంతాల చివరి వరకు కూడా ఉన్నటువంటి విద్యలో ఉన్న సారాన్ని ప్రసాదిస్తుంది ఇదే. అసీమాంత సమాంతరాంతర తమద్విద్యాధికారోత్తమా. ఆసామ యజువేద శాస్త్రనుత భక్తాభీష్ట కల్పద్రుమా. అంటే 4 వేదాలు నృత్యించేటువంటి 4 వేదాలు శాస్త్రాలు వీటన్ని చేత కీర్తించబడినటువంటి ఎటువంటిదంటే భక్తాభీష్ట కల్పద్రుమ, భక్తుల యొక్క కోరికలను తీర్చడంలో కల్పవృక్షం లాంటిది ఆవిడ. శ్రీ సర్వేశ మనోవికాస పరమా శ్రీలాలిత ఆంభావయే. అంటే సర్వేశ్వరుని యొక్క మనస్సును వికసింపజేసేటువంటి పరమ సౌందర్యం అనేటువంటి ఆవిడ. శ్రీ సర్వేశ మనోవికాస పరమా శ్రీలాలిత ఆంభావయే. ఆ విధంగా రమ అనేటువంటి పేరులో ఉన్నటువంటి లక్షణాలని లలితాదేవికి ఆవిష్కరించి చూస్తే కొంచెం తెలుస్తుంది మనకి. సరే, ఇక ఈ లక్ష్మణ గారిని కాసేపు గురించి ఆ తర్వాత రెండవ దగ్గరికి వెళ్దాం. మహాకాళి గురించి ఆవిడ గురించి చెబుదాం అనుకుంటే, ఆవిడ మహాకాళేశ్వరుని యొక్క అర్ధాంగి. అంటే ప్రళయకాలంలో మహత్తాండవం చేసేటువంటి ఆ పెద్ద మనిషి, ఆయన గారి అర్ధాంగి ఆవిడ. అయితే ఆవిడ ఏం చేస్తుందంటే, ఆవిడ మహాకాళేశ్వరుడి తాండవం చేస్తున్నప్పుడు ప్రపంచం అంతా పోయినా సరే ఆవిడ ఒక్కతే ఉంటుందన్నమాట. సాక్షిగా ఉండేది ఆవిడ ఒక్కతే. ఆవిడ ప్రళయకాలంలో చేసేటువంటి తాండవం ఎలా ఉంటుందంటే, ఆవిడ ఏం చేస్తుందంటే ఆ టైంలో మహాకాళి కదా ఆవిడ. కాలాంత ప్రళయేన సాంద్రతమసా కాళాధిరాత్రిమయీ. అంత ప్రళయాంధకారంలో కాళరాత్రిగా ఉంటుంది ఆవిడ. కాలాంత ప్రళయేన సాంద్రతమసా, ఎక్కువ దట్టంగా ఉంటుంది ఆ కాంత చీకటి. కాలాంత ప్రళయేన సాంద్రతమసా కాళాధిరాత్రిమయీ. ఇంకా భయంకరంగా ఉంటుంది ఆవిడ. కాళాంత ప్రళయేన సాంద్రతమసా కాళాధిరాత్రిమయీ. జ్వాలాభాసిత రక్తవర్ణ రసనాజాజ్వల్య నేత్రత్రయీ. ఆవిడ ఎర్రటి ఈ మండుతున్న అగ్నిగుండంలో ఉన్నటువంటి రసన నాలికతోటి ప్రకాశిస్తూ ఉన్నటువంటి 3 నేత్రాలు కలిగి ఉంటుంది ఆవిడ. జ్వాలాభాసిత రక్తవర్ణ రసనాజాజ్వల్య నేత్రత్రయీ. కళాకాల విలాస శోభిత మహాకాళీ సుకేళీమయీ. ఆవిడకి సరదాట. కాలకాలుని కూడా తన విలాసంతో లోపరుచు ఉంటుంది కదా. ఆ కాలంలో ప్రళయకాలంలో కూడా ఆ కాలకాలుని తన యొక్క విలాసంతో లోపరుచుకుని తను సుకేళీమయి ఆడుకుంటూ ఉంటుంది ఆవిడ. అంతే. హాలాహాల ధరార్థదేహ వినుత శ్రీలాలిత ఆంభావయే. అంటే విషాన్ని తాగి తన కంఠంలో పెట్టుకున్నటువంటి వాడిని కూడా అటువంటి ఈశ్వరుని చేత కూడా పొగడబడినటువంటి మహాకాళి ఆవిడ. అంతేనా? ఇంత భయంకరంగా ఉంటుందా లలితాదేవి కానీ మహాకాళి కానీ అంటే ఆవిడలో కూడా సౌమ్యత్వం ఉంది కొంచెం.
ఎందుకంటే బ్రహ్మాండాలన్నీ ఆడించేది ఆవిడే కదా. కెళీగందుక చిద్విలాస, ఒక బంతులాగా ఆడిస్తోంది ఆవిడ మొత్తం 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 అన్నిటినీ కూడా అనమాట. కెళీకందుక చిద్విలాస జగతి క్షేమంకరా కాళిక. అదే కాళిక ఇలాగ మొత్తం బ్రహ్మాండాలన్నింటి కూడా బంతుల్లో ఆడిస్తూ కూడా అందరికీ క్షేమాన్ని శుభాన్ని కలిగిస్తుంది ఆవిడ. అందుకని మహాకాళి అంటే భయపడాల్సిన భయం లేదు. కాళికే సౌమ్యమైంది ఆవిడ. కెళీకందుక చిద్విలాస జగతి క్షేమంకరా కాళిక. కాళేశస్య మనోవికాస కలిత కారుణ్యత కాళిక. ఆ కాళేశ్వరుని యొక్క మనస్సును వికసింపజేసేటువంటి కారుణ్యం ఉన్నది ఆవిడకి. అంటే ఇంతకు ముందు జగత్తుని క్షేమంగా చూసేది, ఇప్పుడు తన భర్త అయినటువంటి తానో విలయదానం చేసేటువంటి కాళేశ్వరుని కూడా వికాసవంతంగా చేసేటువంటిది. అటువంటి కారుణ్యత్వం ఉంది ఆవిడకి. ఇక వ్యాళాలంకృత కాల కాల సుమనోభావాంతరాభాసిత. ఆయన్ని మనసుని చల్లబరచమే కాకుండా వ్యాళాలంకృత కాల కాల అంటే పాములను ధరించి మహాభయంకరంగా ఉన్నటువంటి కాలకాలుని కూడా సుమనోభావాంతరాకాళిక. అటువంటి మనస్సు, ఆ యొక్క మనసులో ఉన్న భావం ఆవిడే. అటువంటి భావం కూడా ఆవిడేట. అంటే అటువంటి కాలకాలం యొక్క మనసులో ఉన్న భావం కూడా ఆవిడే అనమాట. నాళిక అద్భుత కాళిక అంటే పద్మంలాగా అంత సౌమ్యంగా అంత కోమలంగా ఉండేటువంటి నాళిక అద్భుత కాళిక. వరనిక వరాలిస్తున్నాడు కాళిదాస్ గారి వచ్చిన ఆవిడే. నాళిక అద్భుత కాళిక వరనిక శ్రీలాలితాంభావయే. అటువంటిది కాళికాదేవి. అంటే కాళికాదేవి ఆ కాలంలో, ఆ ప్రళయకాలంలో ఎంతో క్రూరంగా ఉన్నా కానీ సామాన్యంగా మనలాంటి నాబోటి సామాన్యుడికి ఆవిడ సౌమ్యంగా, కరుణంగా, చక్కగా అందంగా, సౌమ్యంగా కనబడుతుంది ఆవిడ. అది మహాకాళీతత్వం. ఈ మహాకాళీతత్వాన్ని చూస్తే, దీన్ని చూసి లలితమ్మకి ఇంతేనా మహాకాళి అంటే ఇది, లలితమ్మ అంటే ఇదేనా అంటే ఇంకా ఉంటాయి, ఎన్నో ఉంటాయన్నమాట. ఇవన్నీ కొన్ని చిన్న చిన్న లక్షణాలు చెప్పి ఈ విధంగా ఆవిడని ఒకసారి మనం చూద్దాం అనుకోవడం, ప్రయత్నించడం ఇదంతా. ఇక మహాసరస్వతీదేవి అంటే వాణిదేవి. ఈ వాణిమ్మ గారి గురించి చెప్పాలంటే ఆవిడ మొదలు పెడితే ఎప్పుడైనా ఇలాగే ఇలా సాగుతూనే ఉంటుంది ఇంకా. ఎందుకంటే ఆవిడ అన్నిటికీ వాక్ సరస్వతి. ఆవిడ పురాణి, గీర్వాణి, బ్రహ్మాణి, సకల విద్యా విశారద ఆవిడ. అటువంటి స్వరూపం లలితాదేవి. కాబట్టి ముందు వాణీదేవి గురించి చెప్పుకుంటూ, శారదాదేవి గురించి చెప్పుకుంటూ ఎలా ఉందో ఆవిడ చూద్దాం. ఆవిడ ఒకసారి. శారద అంటే రెండు అర్థాలు. ఒకటి ఏంటంటే శరత్కాలంలో పూజించబడేది, లేదా శరత్ అంటే చల్లదనాన్ని ఇచ్చేది అని అర్థం. అంటే చల్లదనాన్ని, ఆహ్లాదాన్ని కలిగించేది ఆవిడ. దేనివల్ల ఆహ్లాదం కలుగుతుంది? ఆనందం వల్ల కలుగుతుంది ఆవిడ. ఆనందం. సారోదార సుహాస భాసిత సుధా సద్భాషణ శారద. అటువంటిది ఆవిడ శారద. అంటే ఎంతో ఉదాత్తమైనటువంటి, సారవంతమైనటువంటి భాషణతోటి చక్కటి చిరునవ్వుతో అందించేటటువంటి శారద. అటువంటి చల్లటి రూపు కలిగినది. తరోదార సుహాస భాసిత సుధా సద్భాషణ శారద. వీరామోద సమస్త వేద వినుత. వీరులు అంటే యుద్ధం చేసేవారు వీరులు కాదు. యోగపరంగా చూస్తే వీరులు అంటే ఉపాసనా పరులు అని అర్థం. అటువంటి ఉపాసనా పరులను సంతోషపెట్టేటువంటి విధంగా అన్ని వేదాల చేత కీర్తింపబడింది. వీరామోద సమస్త వేద వినుత విజ్ఞాన వైశారద. జ్ఞానంలో అన్నిటికంటే మించింది ఆవిడ. ప్రారబ్ధాధిక సర్వకర్మ ఫలద. అంటే
కర్మలని మన కర్మలు మన ప్రారంభ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ వీటన్నిటి యొక్క ఫలితాలన్నీ కూడా ఇచ్చేది ఆవిడే. ప్రారంధాధిక సర్వకర్మ ఫలదా ప్రజ్ఞాకృత శారద. ఆ ఇచ్చేటటువంటి ప్రజ్ఞ కలిగింది ఆవిడ. ప్రారంధాధిక సర్వకర్మ ఫలదా ప్రజ్ఞాకృత శారద. శారత్పూజిత శారద అంటే శరత్కాలంలో పూజింపబడిన శారద. శారత్పూజిత శారద సువరద శ్రీలాలిత అంబావయే. అటువంటి శారదాదేవి ఆవిడ. శారద అంటే విద్యలోకి స్వరూపమే కాకుండా విశారద. విశారద అంటే ప్రావీణ్యం కలిగింది అని అర్థం. ఇటు ఎందులో ప్రావీణ్యం కలిగింది ఆవిడ చెప్పాలి కదా. విశారద ప్రావీణ్యం ఎందులో ఉంది? వాడు సాహిత్యంలో ప్రావీణ్యం ఉండొచ్చు ఆవిడ పోసాను. ఏ విధంగా ప్రావీణ్యం ఉందో చూస్తే విద్యాప్రజ్ఞ విశారద. విద్యల్లోనూ ప్రజ్ఞలో అన్నింటిలోనూ విశారద. విద్యాప్రజ్ఞ విశారద అతిలిత విజ్ఞానద ఆశారద అంటే అంతులేనటువంటి విజ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి శారదాదేవి. విద్యాప్రజ్ఞ విశారద అతిలిత విజ్ఞానద ఆశారద. విద్యాప్రజ్ఞ విశారద అతిలిత విజ్ఞానద ఆశారద. సద్యస్ఫూర్తి విశారద. ఆవిడ సద్యస్ఫూర్తి అప్పటికప్పుడు అనుకొని చక్కటి సంభాషణ చేయగలిగిన, చక్కటి కవిత్వాన్ని, సాహిత్యాన్ని చెప్పగలిగినటువంటి ప్రావీణ్యం కలిగాడు. సద్యస్ఫూర్తి విశారద సమరస సారస్వత శారద. సద్యస్ఫూర్తి విశారద సమరస సారస్వత శారద. అన్ని రసాలతో కూడిన సమరస అని ఆవిడ పేరు. అసలు లలితాదేవి పేరు సమరస. అలాగే అన్ని రసాల యొక్క సామరస్యంతో కూడినటువంటి సాహిత్యాన్ని, సారస్వతాన్ని సృష్టించడంలో ఆవిడ అద్భుతమైన ప్రావీణ్యం కలిగింది ఆవిడ. సద్యస్ఫూర్తి విశారద సమరస సారస్వత శారద. హృద్యద్భావ విశారద హృద్యద్భాస విశారద. అది ఇంకా బాగుంది. హృద్యద్భాస విశారద అంటే ప్రతి హృదయంలోనూ కూడా వెలుగుతూ ఉంటుంది ఆవిడ. హృద్యద్భాస విశారద సుమహిత హృల్లేఖయా శారద. అన్నిటికంటే గొప్పది ఆవిడ. ఎందులో గొప్పదంటేట హృద్యద్భాస విశారద ప్రతి జీవిలోనూ ఉన్నటువంటి హృదయంలో భాషించేటువంటి ఆవిడే కాకుండా సుమహిత హృల్లేఖయా శారద. హృల్లేఖ అంటే హీంకారం. హీంకారాన్ని హృల్లేఖ అంటారు యోగశాస్త్రంలో. అటువంటి హీంకారమే ఆవిడ. హీంకారాసన గర్భితాలు అంటారు కదా. అలాగే హృద్యద్భాస విశారద సుమహిత హృల్లేఖయా శారద. ఆద్యద్రూప విశారద అంటే అన్నిటికంటే మొట్టమొదటి రూపం ఆవిడ. ఆద్యద్రూప విశారద సువరద శ్రీలాలిత అంబావయే. ఈ విధంగా ఆద్యద్రూప విశారద అన్ని రూపాలకి ప్రథమ రూపం ఆవిడ. ఆ విశారద ఎవరు? శ్రీలాలితాంబావయే. ఆ విధంగా మహాసరస్వతిని కూడా ఒకసారి కొంచెం చూసుకొని ఆవిడ యొక్క లక్షణాలు ఈ మన పెద్దమ్మకి ఏదో కొన్ని ఉండకపోతాయా అనే ఉద్దేశంలో ఈ విధంగా మనం ఒకసారి పోల్చి చూసుకుంటే వీళ్ళ ముగ్గురిని మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపిణి అనేటువంటి లలితా పరమేశ్వరి అని కనుక మనం చూసుకుంటే కొద్దిగా కొన్ని లక్షణాలు మనకి గోచరం అవుతాయి. ఈ విధంగా ముగురమ్మల మూలపుడమ్మ చాలా పెద్దమ్మ అని చెప్పారు కదా పోతన గారు. ఆ విధంగా ముగురమ్మల మూలపుడమ్మ కదా పేరు ప్రఖ్యాతిగాంచింది ఆవిడ. అటువంటి ఆ పెద్దమ్మ వైభవం గురించి ఎంత చెప్పినా ఇంకా ఎన్నో ఉంటాయి. హిమాలయాన్ని గురించి చెప్పడానికి మనం ఆ ఎదురుగుండా వీళ్ళు కూర్చుంటే ఎంత చెప్తే కూర్చున్నది. ఆ విధంగా కొంచెం పోతనం అది సౌవు కాదు.
అయినా అలా అలా చెప్పి తగినటువంటి న్యాయం చేయడం నా వంటి సామాన్యుడికి అజ్ఞానికి అసలు అందరి విషయం అది. సరే, ఈ ముగ్గురి గురించి చెప్పుకున్న తర్వాత ఇప్పటికే నాకు ఇచ్చినటువంటి సమయం మించిపోయిందని నేను అనుకుంటున్నాను. ఇంకొక 2-3 నిమిషాలు ఉందనుకుంటే అలా ఏం లేదు. మీరు దయచేసి కొనసాగించండి. ఇంకా 2-3 నిమిషాలు ఉందనుకుంటే ఇంకోసారి ఆ పెద్దమ్మని ఒకసారి తలుచుకుని ముగిద్దాం. అప్పుడు ఆవిడికి వీటన్నిటితో పాటుగా మనకి అన్నిటికంటే ప్రసిద్ధమైన పేరు దుర్గాదేవి. దుర్గాదేవి అంటారు కదా, వారాహి. ఇందాక మీరు చెప్పారు కదా, వారాహి, దుర్గాదేవి, ఇవన్నీ ఆవిడ పేర్లే. మనం మొట్టమొదటి చెప్పినట్టుగా ఈ మూడింటిని మనం సమాహారం చేసుకుంటే ఒకసారి బ్రహ్మాండాంతర జీవకోటి కరుణ సంరక్ష దుర్గాకృత. ఈ ముగ్గురి యొక్క స్వరూపాలని చూస్తే ఈ మొత్తం బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి అన్ని చరాచర సమస్త జీవకోటిని కూడా సంరక్షించేటటువంటి దుర్గా అంటే ఒక కోట లాంటిది, ఆచ్ఛాదం లాంటిది, అన్నిటినీ సంరక్షిస్తూ ఉంటుంది ఆవిడ పాపం. బ్రహ్మాండాంతర జీవకోటి కరుణా సంరక్ష దుర్గాకృత. త్రైమూర్త్యైక్య ప్రభావ శక్తియుత. మూడు మూర్తుల యొక్క శక్తులు చెప్పుకున్నాం. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అని చెప్పి త్రైమూర్త్యైక్య ప్రభావ శక్తియుత. ఈ మూడు మూర్తుల్ని కూడా ప్రభావితం చేసేటువంటి వారు శక్తులు ఉన్నాయి. విష్ణు, బ్రహ్మ, విష్ణు మహేశ్వరుల్ని ప్రభావితం చేసేవారు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. ఈ ముగ్గురికి కూడా ఆ ప్రభావం, వాళ్ళని ప్రభావితం చేసే శక్తి ఉంది వాళ్ళకి. అందుకే ఒక ఆయన్ని వాళ్ళ ఆవిడ్ని నోట్లో పెట్టుకుంటే, ఇంకో ఆయన హృదయంలో పెట్టుకుంటే, ఇంకో ఆయన సరాసరి సగభాగం ఆవిడకి ఇచ్చేసాడు, ఎందుకైనా మంచిదని చెప్పి. ఆ విధంగా త్రైమూర్త్యైక్య ప్రభావ శక్తియుత దుర్గమ్యాధి వీరాకృత. అటువంటి ఆ ముగురమ్మల యొక్క శక్తులన్నీ ఒక చోట పోగివేస్తే ఆ పోగేసినటువంటి శక్తికి దుర్గమ్య, అది చేరలేనటువంటి త్రైమూర్త్యైక్య ప్రభావ శక్తియుత దుర్గమ్యాధి వీరాకృత. అటువంటి వీరత్వం ఉన్న ఆవిడ ఎంతో రాక్షసుని సంహరించింది అనుకోండి. అటువంటి వీరత్వం ఆ ముగ్గురమ్మల యొక్క శక్తి స్వరూపాలను కలిపి ఒక చోట పెడితే ఆవిడ సమీపించడానికి కూడా వీలైనటువంటి అంత వీరత్వం ఉన్న ఆవిడ మనిషి ఆవిడ. ఇక సత్వసాధన సద్గుణాన్విత బుధానీకాని సత్పాలిత. అంటే సత్వగుణాన్ని సాధన చేసేటువంటి వారు, మంచి గుణాలతో కలిగి ఉన్నటువంటి వాళ్ళు, అటువంటి యొక్క బుధులు అంటే సజ్జనుల్ని సత్పాలిత ఆవిడ పోషిస్తుంది. సత్వసాధన సద్గుణాన్విత బుధానీకాని సత్పాలిత. దుర్గతి నాశిని సురనుతాశీలాని తాంభావయే. అటువంటి దుర్గాదేవి దుర్గతి నాశిని. అందరికీ కూడా, ఎవరికి కూడా దుర్గతి పట్టకుండా ఉండే విధంగా అటువంటి అలా విధంగా సంరక్షిస్తున్నటువంటి లలితాదేవి స్వరూపము దుర్గాదేవి. దుర్గా, లలిత, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ఇత్యాది ఇవన్నీ, ఈ పేర్లన్నీ కూడా ఆవిడే. ఏ పేరు చెప్పుకున్నా ఆవిడదే, ఎటు తలుచుకున్నా ఆవిడే కనపడుతుంది అన్ని చోట్ల. ఈ విధంగా నా చేత ఈ 4 మాటలు పలికించినటువంటి ఆ పెద్దమ్మ కటాక్ష వీక్షణాలకి, ఆవిడ అనురాగ వాత్సల్యాలకి నా వినమిత నమస్కృతాంజలుడు. ఈ విధంగా నాబోడి సామాన్యుడికి ఇటువంటి మహత్తర అవకాశం ఇచ్చినటువంటి ఈ జనరంజని బృంద సభ్యులకి, ఈ సభా నిర్వాహకులకి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. ఇంతసేపు ఏదో ఒకసారి చెప్పేవాడు కదా, సినిమాలో ఎక్కడ ఉంది కూడా, ఒక సినిమాలో ఉండుంటుంది బహుశా, ఈయన పాటే కాదు మాట కూడా అర్థం కావట్లేదని చెప్పి.
ఆ విధంగా ఏదో అనవసరంగా 2-3 పద్యాలు ఏదో దులుకొచ్చినవి చెప్పి మనకి అర్థం కాకుండా చేశాడే ఈయన, ఇంతసేపు కాలక్షేపం మన టైం వేస్ట్ చేశాడే అనుకున్నటువంటి వీక్షకులు ప్రేక్షకులు ఎవరైనా ఉంటే నా చేదస్థాన్ని సహనంతో భరించినటువంటి ఆ వీక్షకులకి ప్రేక్షక లోకానికి అందరికీ కూడా మనపూర్వక కృతజ్ఞతలతో నమస్తే. చాలా చాలా ధన్యవాదాలండి. అలా భావించే వారు ఎవ్వరూ లేరు ఇక్కడ. ముఖ్యంగా నడిచే శక్తులు, సంగీత సాహిత్య భక్తి శక్తులు ఈరోజు మన ముందు సాక్షాత్కరించి, తర్వాత ముఖ్యంగా ఈ పాటలు ఉపన్యాసం విన్నాక మౌనం ధ్యానం తప్ప మరో మాటలు మిగల్లేదు అని అంటే మీరందరూ కూడా ఒప్పుకుంటారని నా నమ్మకం. అయితే ఈరోజు సభలో పాల్గొన్న అందరినీ కూడా మీ యొక్క ఫీడ్బ్యాక్ను కోరుతున్నామండి. ముఖ్యంగా శ్రీ తుమ్లూరు వారికి క్షమాపణలు చెప్పాలి. కార్యక్రమం కొద్దిగా ఆలస్యంగా మొదలైంది. దానివల్ల మీ ఉపన్యాసం సమయం కొంచెం ముందుకు జరిగింది. క్షమాపణలు. ఏం పర్వాలేదు. అందరూ కూడా అన్మ్యూట్ చేసుకుని దయచేసి మాట్లాడొచ్చండి. శాస్త్రి గారి గొప్పతనం ఏంటంటే నాకేం తెలీదు ఏం తెలీదు అంటూనే ఆసువుగా కవిత చెప్పి దాంతో పాటు దాని భావం చెప్పి ఇంతసేపు అమ్మవారిని సాక్షాత్కరింపజేశారు. అది వారి గొప్పతనం. వారు దీంతో చేస్తే సుందరం గారు వారి పాటతో శివుణ్ణి సాక్షాత్కరింపజేశారు. అద్భుతం, నిజంగా చాలా అద్భుతం. ముఖ్యంగా ఆఖరి పాట చాలా బాగుంది. బాలత్రిపుర గారి పాట. ఆ పాటను తర్వాత ఉపన్యాసం రెండు చక్కగా ఇంటిగ్రేట్ అయ్యాయి. చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగుందండి. మంచి ప్రోగ్రాము. సుందరం గారు బాగా పాడారు. రెగ్యులర్ గా బాల మీద ఆయన ఎప్పుడు అద్భుతంగా ఉంటుంది. బాల పాడుతుంటే బాల వచ్చినట్టే ఉంటుంది మాకు. అలాగే తోములూరి గారు చెప్తుంటే ఇక ఎంతసేపు అయినా మనకి వినాలనే ఉంటుంది. మన గురువు గారి లాగా మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. రియల్లీ గుడ్. ఇది మనందరం కలిపి చేసుకున్నదేనా? అసలు శాస్త్రి గారు చెప్తుంటే నోట్స్ తీసుకున్నాను. అసలు ఎన్ని విషయాలు చెప్పారు, ఏం సంగతి. హ్రీంకారం, హృల్లేఖ ఇది ఒకటే పర్యాయ పదాలు, దాదాపుగా సమాన పదాలు అని చెప్పేసి ఇప్పుడే మొట్టమొదటి ఇప్పుడు అర్థమైంది. చాలా బాగా చెప్పారు. శాస్త్రి గారు శ్రీ విద్యని వడబోసి పూర్తిగా కూలంకషంగా ఇచ్చేసుకొని స్టడీ చేసి మనకి అద్భుతమైన ప్రసంగాన్ని ఇచ్చారు. ఎన్నో ఆయన మన వేదగాయత్రి పరిషత్ అధ్యక్షులు వారు అన్నట్టుగా ఎంతో ఇన్ఫర్మేషన్ మనకి ఇండైరెక్ట్గా శాస్త్రి గారు తెలిసింది. సో ఇది చాలా అద్భుతమైన ప్రసంగం. అందుకు ఒకసారి శాస్త్రి గారికి మరొకసారి నమస్కారం తెలియజేసు. కాశ్యప్ గారు, నేనేం మాట్లాడతానండి, పెద్ద యువశక్తిగా మీరు. నాకు చాలా మనశ్శాంతి అంటే అది అన్నమయ్య సినిమాలో అంటారు చూసారా, ఆత్మానందం కలిగించే మాట అన్నాను. ఇప్పుడు ఆత్మ అంతా ఆనందంతో నిండిపోయింది అనమాట. చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో నేను పాల్పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పెద్దలకి నమస్కారాలు. అలాగే అమ్మవారి అనుగ్రహంతో ఒక 4 మాటలు రాసుకున్నాను. పెద్దలు అనుమతిస్తే నేను ఒక 2 నిమిషాలు రాసుకున్నది వినిపిస్తాను. తప్పకుండా. అమ్మ జగదంబ శాంభవి శాంకరి కృపాకరి, జగత్తుకు చల్లని వెన్నెల లాలలు పోసే కరుణాసిరి, నిండు పున్నమి సొబగులు పంచు శ్రీకృష్ణ సహోదరి, కనుల కొననులో విహరించు కలువ పూల ఝరి, లలిత లలిత పదకమల కుశల కోమల ప్రియ మంజరి, మా మదినందలి ఖేదముల్ కడతేర్చు శ్రీ బాలా త్రిపుర సుందరి. చాలా బాగా మీ భావం వ్యక్తం చేశారు. చాలా సంతోషం అండి. మీరు మా మధ్యలో ఉన్న యువశక్తి.
భలే భలే. ఎన్నో కార్యక్రమాలకి మీరు co-host గా ఉండి ఎంతో చక్కగా నడిపిస్తున్నారు. మీకు శుభాశీస్సులు. అంతా అమ్మవారి అనుగ్రహం అండి. ఇంత పెద్దవారిని కలుసుకోవటం ఈ విధంగా చాలా సంతోషం. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆ నిరాడంబరత మిమ్మల్ని చాలా ముందుకు తీసుకెళ్తుంది. శకుంతల గారు, తర్వాత ఇక్కడ రామకృష్ణ గారు కూడా ఉన్నారు. మీరు కూడా దయచేసి మీ యొక్క భావాలు పంచుకోవచ్చు. అన్మ్యూట్ చేసుకోండి. స్వర్ణలత గారు మీరు కూడా. శకుంతల గారు మీరేమైనా చెప్తారా? ఆ, చ- చాలా అవే ఇంకా మనసులోనే అవన్నీ అవును, ధ్యానం వస్తున్నాయి. చాలా బాగుంది ప్రోగ్రామ్. అద్భుతమైన భావం. స్వర్ణలత గారు మీరు. ముందు అసలు ఆయన పాటలు చాలా ఎంత ఫస్ట్ సాంగ్ అయితే అచ్చు మలయమారుతం లాగా ఒక చల్లగాలి వీస్తున్నట్టు చాలా బాగుందండి. నిజంగా అది చాలా నచ్చింది నాకు. మొట్టమొదటి పాట ఆయన తొలి దైవమా శివ అని పాడారు చూడండి, చాలా బాగుంది. అన్ని పాటలు చాలా బాగున్నాయి. అంత బిజీ షెడ్యూల్లో ఉండి ఆయన అంత ఆ, ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తూ కూడా ఇంత సాధన చేసి ఇంత ఒక ప్రొఫెషనల్ గా సింగర్ లాగా మనకందరికి ఇంత మంచి కార్యక్రమాన్ని అందించినందుకు వారికి నిజంగా చాలా ధన్యవాదాలు, అనేక కృతజ్ఞతలు. ఇంకా తుమ్మలూరు శాస్త్రి గారి గురించి అసలు చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయన అనర్గళంగా అవలీలగా ఎంత చక్కగా మాట్లాడగలరో మనకి ఇంతకు ముందు మన అష్టావధానాలు వాటిల్లో అన్నిటిలోనూ చాలా తెలిసింది. ఇవాళ అందులో ఈ వారాహి నవరాత్రులు జరుగుతున్న ఈ తరుణంలో మనకి శ్రీ లలితా వైభవం గురించి ఇంత చక్కగా చాలా అర్థమయ్యే రీతిలో అంత మనకి పూసగుచ్చినట్టు చాలా బాగా చెప్పినందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాంని మీ ఇద్దరు చాలా సంగీత సాహిత్యాలు రెండిట్లోనూ దిగ్గజాలు. ఇది నిజంగా చాలా అందరికీ ఎంతో ఆనందం కలిగించారండి. అందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు మీకు. అయితే మీరన్నట్టు ఈరోజు డాక్టర్ సుందరం గారు ఎంచుకున్న పాటల రాగాలు అన్ని కూడా క్లిష్టమైనవి. కానడ రాగం, సింధు భైరవి, శుద్ధ ధన్యాసి అన్ని కూడా వారు చాలా ఆలోచించి తీసుకుని ఆ ఆఖరణ ముఖ్యంగా ఆ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆ వైభవాన్ని ఆ చక్కగా ఈ స్పీచ్ తోటి రెండు కలిసాయి. అంచేత ఈరోజు బాగా పండింది. తర్వాత శ్రీ శాస్త్రి గారి ఉపన్యాస లహరులు ఎన్నో గతంలో కూడా మన మిత్రులు వారందరూ అనేక చోట్ల చాలా మంచి కార్యక్రమాలు బోర్డు నిర్వహించారు. తర్వాత వారు తెలుగు సాహిత్య లహరి కదండి వెబ్సైట్, అందులో కూడా చాలా చాలా అసంఖ్యాకమైన విషయాలు తర్వాత ఈ స్పీచ్లు పొందుపరిచి ఉన్నాయి. కానీ వారు ముఖత వింటున్నప్పుడు సాక్షాత్తు అమ్మవారు అక్కడ ఎదురుగా గోచరం ఈ మాట లేకుండా అలా ఒక్కసారి అంతా కూడా ఒక అత్యద్భుతమైన ఒక పరిస్థితిలోకి వారు అందరినీ తీసుకువెళ్ళారు అంటే ఏమీ ఆశ్చర్యం కాదు. ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి ఇద్దరు మీరన్నట్టుగా దిగ్గజాలు మన కార్యక్రమాన్ని మనందరిది ఇది సంగీత భారతి వారికి కొంచెం న్యూజిలాండ్ టైం వల్ల వారు కొంతమంది జాయిన్ అయ్యి మళ్ళీ పద్మ గారు కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపమన్నారు. గోవర్ధన్ గారును తర్వాత మన వేదగాయత్రి వారు, మనం అందరం ఒకటే కుటుంబం. ఈ కుటుంబాలన్నీ కలిసి ఈ కార్యక్రమాన్ని మనం రూపొందించుకున్నాము. అయితే ఈ కార్యక్రమం పరంపరలో తెర వెనుక అవిశ్రాంతంగా పనిచేసే యువ కార్యకర్తలు, తర్వాత తెర ముందు పనిచేస్తున్న కాశ్యప్ తెర ముందు తెర వెనక కూడా ఉంటారు అన్నిట్లోనూ. సో వీరందరికీ కూడా బహుదా ప్రశంసలు. అలాగే ఈ
పెద్దలందరూ కూడా వారికి యువ కార్యకర్తలందరికీ కూడా మీ యొక్క ఆశీర్వచనాలు ఇవ్వాలని కోరుకుంటున్నామండి. మరో మంచి కార్యక్రమం వచ్చే నెలలో విందాము. అంతవరకు నమస్కారం అండి. ఒక్కసారి నాకు ఒక చిన్న కృష్ణ గారు, నిమిషం టైం ఉందండి. అయ్యయ్యో తప్పకుండా. అదే నేను 2 సార్లు చూశాను, అన్మ్యూట్ చేద్దాం సార్, చెప్పండి సార్. అదే డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ ఏమైనా పనులు చేసుకుంటే అవన్నీ డిస్టర్బెన్స్ నాయిస్ వస్తుందేమో కానీ మ్యూట్ లో పెట్టాను, అందుకంటే లేదు వింటున్నా. శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః. ఇందాక షణ్ముఖ శర్మ గారు అద్భుతంగా రచించినటువంటి ఆ శివపదాన్ని సుందరం గారు సంగీతపరంగా చాలా చక్కగా గానం చేసి అందరినీ ఆనందపరిచారు. ఆ శివపదం గురించినటువంటి ఒక శ్లోకాన్ని ఊరికే స్మరిస్తాను. అదే 1000 శ్లోకాల్లో పద్యాల్లో చాలా సవివరంగా షణ్ముఖ శర్మ గారు రాశారు. భోగే రోగ భయం, సుఖే క్షయ భయం, విత్తేషు చోరాద్భయం, మానే గ్లాని భయం, గుణే ఖల భయం, దాసే స్వామి భయం, జయే రిపు భయం, వంశే కుయోషిత్ భయం, సర్వనామభయాస్పదం భగవతః శంభో పదం నిర్భయం. ఆ శివుడి గురించి చెప్తారనమాట. అలాగా ఆ శివపదం అది వచ్చిన రోజునే ఇంక ఏ విధమైన భైరాహిత్యమైనటువంటి మోక్ష సామ్రాజ్యం వస్తుందని దాని భావం. ఆ శివపదాన్ని ఆయన విశేషంగా అనేకమైన విధాలుగా వర్ణించినటువంటి షణ్ముఖ శర్మ గారి ఆ రచనలకి మీరందరూ సంగీతం కట్టి చాలా అద్భుతంగా గానం చేశారు. అందుకని ఆ సుందరం గారికి అనేకమైన అభినందన తెలుపుతూ నమస్కారం. రెండోది, శాస్త్రి గారు లలితా పరాభట్టారిక ఆమె యొక్క ఆ లలితా సహస్రంలో ఉండేటువంటి విశేషాలన్నీ కూడా 1000 శ్లోకాల్లో రచించారని మీ అందరికి తెలుసు. మనందరం కూడా విని ఆనందించాము. వాటిని సంక్షిప్త సుందరంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి అమ్మవారి యొక్క వర్ణన చాలా అత్యద్భుతంగా చెప్పారు. వారికి అనేక నమస్కారాలు చెప్తూ వారిని కూడా నేను అభినందిస్తున్నాను. సో ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసినటువంటి జనరంజని, వేదగాయత్రి పరిషత్తు వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ వీరందరికీ కూడా శుభం జరగాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ స్వస్తి. ధన్యవాదాలండి. ఉషా గారు ఒక మాట చెప్దాం. తప్పకుండా. ఏం లేదు, ఇప్పుడు వచ్చే గురు పౌర్ణమికి అండి 100కు పైగా శివపదాలని, తర్వాత పద్యాలని, అనేక కీర్తనల్ని, మళ్ళీ రెండోసారి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇంతమంది గాయకులు ఉన్నారు సంగతి నాకు తెలియదు, అందరూ పాడి దాన్ని మళ్ళీ సంకలనం చేసి శ్రీ మనోహరు, శ్రీమతి సుధా వేమూరి వారిద్దరు కూడాను క్యాన్బరా నుంచి వాళ్ళు ఇది సంకలనం చేసి గురువు గారికి ఆయనకి గురుదక్షిణ కింద సమర్పిస్తున్నారు. దానికి ముందు మాట కూడా నేను చెప్పడం జరిగింది. అది అందరూ కూడా తప్పకుండా విని అందరూ కూడా మీ యొక్క అభిప్రాయాలను అందరూ తెలియజేయమని చెప్పి కోరుతున్నాను. తప్పకుండా, మంచి సూచన. ఈ లింక్ అది కూడా ప్రొవైడ్ చేయండి. వస్తుంది. అది గురువు గారికి పంపించిన తర్వాత ఆ లింక్ అందరికీ పంపిస్తారు. తెలుగు బ్రాహ్మణ దాంట్లో కూడా వస్తుంది. దాంట్లో అన్ని లాస్ట్ టైం కూడా చేసాం ఇట్లాగా, మోర్ దెన్ 100 అనమాట. సో దీంట్లో గణపతి మీద చాలా ఉన్నాయి. అష్టలక్ష్మి స్తుతి ఉంది, తర్వాత నీలకంఠేశ్వర శతకంలో పద్యాలు, తర్వాత రామచంద్ర ప్రభో శతకంలో పద్యాలు, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట దాంట్లో. ఇవన్నీ పాడినవి మేము కూడా పాడిన, అందరూ పాడిన ఉన్నాయి. అందరు గాయకులు ఉన్నారు, చాలామంది గాయకులు ఉన్నారు. మన అదృష్టం ఇక్కడ చాలామంది గాయకులు, ఎంతో హై లెవెల్ గాయకులు ఉన్నారు మన సిడ్నీలో ఏంటి, న్యూజిలాండ్లో కూడా. వీళ్ళందరూ కూడా కలిసి పాడారు, చాలా చక్కగా పాడారు. పాడినవన్నీ ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ పంపిస్తాను, సుధాకి చెప్తాను మీకు అందరి లింక్ పెట్టమని. చాలా చాలా ధన్యవాదాలండి. ఇటువంటి కార్యక్రమాలు మనకి
ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చిన వారే అమ్మవారు. ఆ అమ్మవారి గురించి వినడం, ఆ అమ్మవారు అయ్యవారి పాటలు వినడం, అదే పరమానందం, అదే బ్రహ్మానందం అని చాలా మంది మనం అందరం కూడా అభిప్రాయపడతాము. ఆ ఆనందాన్ని మించి ఎక్కడో ఏదో ఒక పుణ్యం వస్తుందని అది అది వేరే పెడితే, ఈ వింటున్నప్పుడు ఒక అత్యద్భుతమైన ఒక ఆ ప్రపంచంలోకి లేదా ఆ కైలాసం అక్కడికి తీసుకు వెళ్ళే సామర్థ్యం గల అటువంటి పదాలతోటి, అటువంటి పద్యాలతోటి శ్రీ శాస్త్రి గారు, డాక్టర్ సుందరం గారు ఇద్దరు కూడా అటువంటి ఒక ఆ భావనలోకి మనందరినీ కూడా తీసుకువెళ్ళారంటే అతిశయోక్తి లేదు. ఇలాగే ఒక మంచి కార్యక్రమం మళ్ళీ నెల ఏర్పాటు చేసుకుని విందామండి. మీ అందరి వద్ద సెలవు తీసుకునే 3 సంస్థలు. ఇది మనందరి కార్యక్రమం. నమస్కారం. నమస్కారం.